గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పాంచ్ మిన్నర్ ఫంటాస్టిక్ బ్లాక్ బస్టర్కి సంబంధించిన సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. అండ్ పాంచ్ మినార్ టీమ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఏదైతే మీరు టీజర్ ట్రైలర్ వీటన్నిటితో ప్రామిస్ చేశారో బోలెడంత ఫన్ ఉంటుంది అని చెప్పారో, నిజంగానే ఈరోజు థియేటర్స్లో సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా త్రూ అవుట్గా సినిమాని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు. ఒక కంప్లీట్ లాఫ్ రేట్ లాగా మా ముందుకు వచ్చింది సినిమా అని చెప్పాలి. సో అందుకనే ఈరోజు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా రోజుల తర్వాత చాలా నవ్వుకున్నాము అని, చాలా ఎంజాయ్ చేశాము అని యునానిమస్గా ఆడియన్స్ అందరూ చెప్తూ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పాంచ్ మినార్. సో రాజ్ తరుణ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా రోజుల తర్వాత మీలోని ఫన్ యాంగిల్ని మేమందరం చాలా కంప్లీట్గా ఎంజాయ్ చేశాము. ఐఎమ్ ష్యూర్ మేమైతే ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక రాజ్ తరుణ్ గారిలోని ఎనర్జీని ఏదైతే మేము చూడాలనుకుంటూ వెయిట్ చేస్తున్నామో మాకు పాంచ్ మినార్లో అది కనిపించింది అని చెప్పాలి. సో ఎస్, రాజ్ తరుణ్ గారు ఈజ్ బ్యాక్ విత్ అ బ్లాక్ బస్టర్, అది కూడా ఒక ఫన్ ఫీల్డ్ బ్లాక్ బస్టర్తో మా ముందుకు వచ్చేసారు. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాలో రాజ్ తరుణ్ గారితో పాటు మనందరికీ పాంచ్ మినార్ లాగా అందరూ కూడా ఈ సినిమాకి స్తంభాలే అని చెప్పాలి, పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మే అని చెప్పాలి. అంత అద్భుతంగా అటు అజయ్ ఘోష్ గారు కానివ్వండి, ఇటు శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అఫ్ కోర్స్ మా బ్యూటిఫుల్ రాశి సింగ్ ఇస్ హియర్. రాశి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో దూసుకు వెళ్ళిపోతున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఎస్, గోవిందరాజు గారు ఎక్కడ? హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం. మాధవి గారు అండ్ ఎంఎస్ఎం రెడ్డి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ డెఫినెట్గా ఒక సినిమాని ఏదైతే ఇంటెన్షన్తో తీస్తారో అది ఆడియన్స్కి చక్కగా కమ్యూనికేట్ అయ్యి కన్వే అయినప్పుడు, అంతే అద్భుతంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అందుకనే ఈరోజు సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళందరూ బాగుంది అని అనుకున్నాము ఇంటర్వెల్ టైంకి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అరే సినిమా సూపర్ ఉంది అని అనుకుంటున్నాం అనమాట. ఆ రేంజ్లో ఒక ఫన్ ఫీల్డ్ క్రైమ్ థ్రిల్లర్ని కంప్లీట్గా కూర్చోపెట్టడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. ఐ థింక్ ఒక్కసారి డైరెక్టర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే. రామ్ కడుములా గారు, ఫెంటాస్టిక్ జాబ్ అండి. నిజంగా ఇంత మంచి కంప్లీట్ ఫన్ని పండించడం అంత ఈజీ విషయం కాదు. డెఫినెట్గా మా అందరికీ చాలా చాలా అద్భుతమైన సినిమాని అందించారు. అండ్ ఇక రాజ్ తరుణ్ గారు, శేఖర్ చంద్ర గారు కలిశారు అని అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని మరొకసారి ప్రూవ్ అయిపోయింది పాంచ్ మినార్ సినిమాతోటి. ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రాజ్ తరుణ్ గారు అండ్ శేఖర్ చంద్ర గారు. శేఖర్ చంద్ర గారు సూపర్బ్ అండి, కంప్లీట్గా మమ్మల్ని సినిమాలోకి తీసుకువెళ్ళిపోయారు మీ మ్యూజిక్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, ఇంతమంది అద్భుతమైన కాంట్రిబ్యూషన్తో, ఇంత మంచి క్యారెక్టర్స్ అండ్ ఫన్ తోటి శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రాజ్ తరుణ్ గారి ఆ ఫోన్ కాన్వర్సేషన్ అవ్వనివ్వండి, అజయ్ ఘోష్ గారు కానివ్వండి, అజయ్ ఘోష్ గారు సెకండ్ హాఫ్లో చేసే ఫన్ కానివ్వండి, ప్రతి సీన్ని ప్రతి డైలాగ్ని థరోగా ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అనే తీర్పుని ఇచ్చేశారు. కాబట్టి ఈరోజు ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి మా టీం అందరూ రెడీగా మన ముందుకు వచ్చేసారు. సో ఆలస్యం చేయకుండా టీంని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా మా ప్రొడ్యూసర్స్ ఎంఎస్ఎం రెడ్డి గారు అండ్ మాధవి గారులని వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. కనెక్ట్ మూవీస్ బ్యానర్ పైన పాంచ్ మినార్ లాంటి ఫంటాస్టిక్ చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి ప్రొడ్యూసర్స్తో పాటు మా చిత్ర సమర్పకులు గోవిందరాజు గారికి హార్టీ వెల్కమ్. గోవిందరాజు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ముందు నుంచి కూడా టీం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఒక మంచి సినిమా ఇస్తున్నాము అని చెప్తూనే వచ్చారు. అండ్ దానికి తగ్గట్టే రెట్టింపు నవ్వులతోటి మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేస్తూ మా ప్రొడ్యూసర్స్కి అండ్ ప్రెజెంటర్కి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ మా డైరెక్టర్ రామ్ కడుములా గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. పాంచ్ మినార్లోని ప్రతి క్యారెక్టర్ని బోలెడంత ఫన్తో క్రియేట్ చేసి తీర్చిదిద్ది మన ముందుకి ఇంత అద్భుతమైన చిత్రాన్ని తీసుకొచ్చినటువంటి రామ్ గారికి, ఐ థింక్ కామెడీలో ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో రామ్ గారి కామెడీ స్టైల్ యాక్చువల్లీ ఈవివి సత్యనారాయణ గారి స్టైల్ని గుర్తు చేసింది అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాల్లో ప్రతి కమీడియన్కి, ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది గుర్తుండిపోయేలాగా. సో అటువంటి అప్రోచ్ కనిపించిందండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు ఆన్ టు ద స్టేజ్. సో పాంచ్ మినార్ సినిమాకి ఒక ఇంపార్టెంట్ పిల్లర్ లాగా నిలిచినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్. సో శేఖర్ చంద్ర గారికి వెల్కమ్ చెప్పేస్తూ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ వెరీ ఓన్ ఎవర్ హ్యాండ్సమ్ టాలెంటెడ్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. And now I request our beautiful Rashi Singh onto the stage, please.
రాశి సింగ్ అసలు తన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ క్యారెక్టరైజేషన్ సెలెక్షన్స్ కానీ అసలు సూపర్బ్గా బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్తో మా ముందుకు వస్తున్నారు. మేకింగ్ హర్ మార్క్ అని చెప్పాలి. సో కంగ్రాచులేషన్స్ రాశి, వన్స్ అగైన్ ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ రాజ్ తరుణ్ గారు. మళ్ళీ మనందరూ ఎంతో ఇష్టపడే ఎనర్జీతో ఫన్తో మనందరికీ పాంచ్ మినార్ లాంటి సినిమా ఇచ్చిన రాజ్ తరుణ్ గారికి వెల్కమ్, హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఒక్క గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా మనం మాటల్లోకి వెళ్ళే ముందు. ఓకేనా ఛానల్స్? టేక్ యువర్ ఓన్ టైం, నో ప్రాబ్లం. ఎన్ని ప్యాన్లు అటు ఇటు. డన్. థ్యాంక్ యూ. ఓకే, సో ఐ థింక్ ఇంకా మర్చిపోలేదా, ప్రాక్టీస్ చేస్తున్నారా రాశి? ఫైనల్గా రాశి చేత షార్ట్ కొట్టించాలి. ఓ, హీ వాంట్స్ టు డూ, వీ కెన్ హ్యావ్ అ బ్యాట్. ఎస్, డెఫినెట్లీ. కొన్ని చేయగలవా చేయలేవని కాదండి, చేసే అర్హత ఉందా లేదని ఆలోచించుకోవాలి. నాకు లేదు సార్. ఫ్యాన్స్గా మనకి అన్ని అర్హతలు ఉంటాయి సార్. ఫ్యాన్స్గా వీ కెన్ డూ. ఎస్, ఎస్, ఓకే. అమ్మో, ఇక్కడ చాలా ప్లానింగ్ జరుగుతున్నాయి. ఓకే, సో మాధవి గారితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు రిక్వెస్టింగ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మా సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇలానే ఎప్పటికీ మీ సపోర్ట్ మాకు ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత మా సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా నవ్వుకుంటూ వెళ్ళారు, చిన్నపిల్లల దగ్గర నుంచి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా థియేటర్స్లో చూడండి. మీ అందరూ 2 hours నాన్ స్టాప్ లాఫ్ రైట్. తర్వాత మా గోవిందరాజు గారికి చాలా థ్యాంక్స్. వెనకుండి తనే ఈ సినిమాని అంతా నడిపించి ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే కారణం ఆయనే. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈవెన్ దో హీస్ మై పార్ట్నర్. తర్వాత శేఖర్ చంద్ర గారు, తర్వాత లీడ్ యాక్టర్ రాజ్ తరుణ్, రాశి, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు అఫ్ కోర్స్ విత్ హిస్ కామెడీ టైమింగ్. తర్వాత ముఖ్యంగా నేను ఇప్పటిదాకా ఇద్దరిని నా సైలెంట్ పార్ట్నర్స్ ఉన్నారు, మురళీధర్ రెడ్డి గారు, రామకృష్ణరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు తెర వెనకుండి చేసిన పని హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంకొకళ్ళు అయితే చేయలేరు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ పార్ట్నర్షిప్. తర్వాత మా సుధాకర్ రైటర్, డైలాగ్స్ ఇంత బాగా పండాయంటే సుధాకర్కి థ్యాంక్స్ చెప్పాలి. సుధాకర్, యూ డిజర్వ్ ఆల్ ద అక్యులేట్స్ ఫర్ ద డైలాగ్స్. రండి. ఇంకా లాస్ట్గా మా రమేష్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు ఈ సినిమాలో. ప్రతి పాత్రని తను తీర్చిదిద్దిన విధానం అనేది చాలా బాగుంది. ఎవ్రీ క్యారెక్టర్ ఇందులో పండింది. సాధారణంగా ఏదైనా సినిమాకి వెళ్తే ఒకటి క్యారెక్టర్ ఎక్కువ ఒకటి తక్కువ అలా ఉంటుంది, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్.
అన్ని క్యారెక్టర్స్కి. అండ్ రమేష్ నీడ్స్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ రామ్ గారు సార్, ఆయన ఆల్రెడీ పిటిషన్ పెట్టుకున్నారు సార్ తర్వాత అని. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, యాక్చువల్గా ఈ సెలెక్టివ్గా వినిపించకపోవడం అనేది మన రియల్ లైఫ్లో కూడా చాలాసార్లు జరుగుతుంటుంది. మనకు కావాల్సిందే వింటూ ఉంటాం కదా. కొన్ని అయితే ఎన్నిసార్లు చెప్పినా వినిపించవు. అలా మీకు వినిపించని పదాలు ఏంటి సార్? ఇక్కడ మైకులు చెప్తా చెప్పాలి, ఒకటి రెండు వినిపించే పదాలు మీకు వినిపించినవి. ఎన్నిసార్లు అవతల వాళ్ళు అడుగుతున్నా మాకు వినిపించదు అన్నట్టుగా ఉండేది ఏంటి? ఏమో సార్ మాకు వినపడదా, ఏమో సార్ మాకు వినపడదు అనేది. ఆయన చూడండి అప్పు అంట, ఎవరు నప్పు అడిగినప్పుడు లేదు సార్ అనలేము, అందుకని వినిపించట్లేదు. ఏది ఏముంటాయి ఏమోండి గుర్తొచ్చినప్పుడు చెప్తాను. మాకు ఇప్పుడు మీదే అడుగుతున్నాం, మాకు వినపట్లేదు. ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడే మాకు వినపట్లేదు అనిపిస్తుంది. ఓకే, పాత్రికేయ మిత్రులందరికీ, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఒక ఫంటాస్టిక్ పేరులోనే ఫన్ బకెట్తో వచ్చాం. రామ్ గారు మా క్యారెక్టర్లు చెప్పినప్పుడు గోవింద్ గారు మమ్మల్ని ఏ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారో అని చెప్పి ఆయన కూడా దగ్గరుండి చూసుకొని, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు, థ్యాంక్ యూ. ప్రతి క్యారెక్టర్కి అది కరెక్ట్గా కూర్చోబెట్టి వాళ్ళందరితో చేయించుకునే విధానం రామ్ గారు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. అసలు మేము ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మాట్లాడే సీన్లు కానీ, ఆ విలన్ గారు మమ్మల్ని తిట్టినప్పుడు మేము తిరిగి అన్నీ అసలు అంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంప్రవైజ్ చేసుకోవడానికి కూడా అసలు ఏమాత్రం లేకుండా, నిజంగానే ఇందాక అన్నట్టు మీరు ఈవి గారు పేరు తీసుకొచ్చారు. ఆయన గారు కూడా అంతే, లొకేషన్లో అవతలోళ్ళు చేస్తుంటే చేయటానికి అవకాశం ఇచ్చి చేయించి దాంట్లోంచి ఏది అవసరం అది తీసుకుంటూ ఉంటారు. రామ్ గారు థ్యాంక్ యూ, మాకు మంచి వేషం ఇచ్చి బాగా రాసి మాకు అంత మంచి క్యారెక్టర్ బాగా రాశారు. అలాగనే మేడం డబ్బులు కూడా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీకు అది ఆ ప్రేక్షకులు గ్యారంటీగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనోళ్ళు ఏదో అన్నారు, మేడంకి తెలుగు బాగా వచ్చండి? వచ్చు సెలెక్టివ్గా అండి, వినిపించాల్సినవన్నీ అర్థం. అది నిజంగానే. అలాగే మా హీరో గారు రాజ్ తరుణ్ గారు ఆ క్యారెక్టరు వినపడదనే క్యారెక్టర్లో మాత్రం అసలు మామూలుగా కాదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈజీగా చేయటం. నేను నమస్తే పెడితే పర్లేదంటాం, నేను తిరిగి ఏమన్నానో చెప్పమంటే సేమ్ చెప్పడం. అంటే లిప్ రీడింగ్ వచ్చిన వాళ్ళని టెస్ట్ చేస్తే అసలు యాక్చువల్ సంబంధం లేదు దానికి. అయినా కానీ డైరెక్టర్ గారు ఆ ఇంప్రవేషన్కి స్కోప్ ఇచ్చి మా అందరితో చేయించుకున్నారు. తరుణ్ గారు రాజ్ తరుణ్ గారిలో కామెడీ టైమింగ్ ఈజీగా, అంటే అవకాశం ఉండాలి కానీ దున్నేస్తాడు. అది చాలా రోజుల తర్వాత ఆయనకి ఈ క్యారెక్టర్ ద్వారా దొరికింది. థ్యాంక్ యూ అందరికీ. గోవింద్ గారు థ్యాంక్ యూ సార్. ఇంక మీ కాంబినేషన్ ఆయన సార్ అనగానే సార్ దేనికైనా సార్ అంతే కదా, కూర్చొని చూస్తున్నప్పుడు హాయిగా ఉండాలి తప్పితే ఫోన్లో జాగ్రత్త మీ సౌండ్ పెరిగింది జాగ్రత్త అనకుండా అన్ని సమపాలల్లో ఇయటం అనేది, అందరూ కూర్చొని ఎంజాయ్ చేయటం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరూ ఇప్పుడు మీరు మీ పిల్లలతో సహా తీసుకెళ్ళి చూసే సినిమాలు చాలా తక్కువ. అందరు కలిసి ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడవచ్చు. అసలు చార్మినార్ కానీ ఆ పాంచమినార్ అనేది ఏందో మీరు ఈ సినిమా చూస్తే అదే ఎంటర్టైన్మెంట్, మీకు బాగా అర్థం అవుద్ది. చూసి ఎంజాయ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు అండ్ రాజ్ తరుణ్ గారి కాంబినేషన్ మేము థరోగా ఎంజాయ్ చేసాము. ఐఎమ్ ష్యూర్ మళ్ళీ రిపీట్ అవ్వాలి ఇంకా ఫుల్ లెంగ్త్లో అని కోరుకుంటూ. ఇవి బాగా అనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ శేఖర్ చంద్ర గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అండ్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక మంచి సినిమా ఇంతగా ఆదరించినందుకు. చాలా చూసిన వాళ్ళందరూ, ప్రీమియర్స్ చూసిన వాళ్ళందరూ సూపర్ రెస్పాన్స్ అండి. కామెడీ చాలా బాగుంది అనేసి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని, సాంగ్స్ బాగున్నాయి అనేసి. సో నిజంగా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ రాజ్ భయ్య. ప్రతి సినిమా కూడా మాకు 4వ సినిమా. సో ఇట్స్ వెరీ ఎమోషనల్.
ఇలా రాజ్ భయ్య సినిమా హిట్ అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఉండదు కంటెంట్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన ఇన్నసెన్స్ యాక్టింగ్లో కానీ. సో ఎవ్రీథింగ్ నిజంగా మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడే ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, చూసిన వాళ్ళందరూ. సో మీరు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓన్ లైఫ్లో జరిగిన ఫీల్ కూడా నడుస్తూ ఉంటుంది సినిమాలో. సో అండ్ వన్ మోర్ థింగ్, ఐ షుడ్ థ్యాంక్ రామ్ గారు ఆల్సో, డైరెక్టర్ రామ్ గారు. ఈయనతో కూడా అంటే కథ చెప్పినప్పుడు ఎంత ఫన్ ఉందో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దానికి డబుల్ అయింది అందరం కలిసి థియేటర్లో చూస్తుంటే. సో రియలీ నైస్. ఐ షుడ్ థ్యాంక్ గోవింద్ గారు అండ్ మాధవి గారు ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలోని ఇంకొక యాక్టర్ కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది, మా సురేష్ కొండెట్టి గారు. రావాలి, టీమ్, పార్ట్ ఆఫ్ టీమ్, ప్లీజ్ వెల్కమ్. కథ ఇక్కడ మొదలైంది. అవును, అక్కడే మొదలైంది. అవును. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ చంద్ర గారు. అండ్ నౌ ఎస్ రామ్ గారు, ఇట్స్ యువర్ టర్న్ డెఫినెట్లీ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ మా సినిమాని ఆదరిస్తున్నందుకు. మీడియా కూడా చాలా అన్ని వెబ్సైట్లో మంచి రివ్యూలు ఇచ్చారు. అలాగే ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్. ఈరోజు థియేటర్లు కూడా పెరుగుతున్నాయని మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఎందుకంటే మౌత్ టాక్ చాలా బాగా వచ్చింది. అలాగే యూట్యూబ్ రివ్యూస్ కావచ్చు, వెబ్సైట్ రివ్యూస్ కావచ్చు, అన్నీ చాలా బాగా వచ్చాయండి. ఫుట్ఫాల్స్ పెరుగుతున్నాయని కూడా మాకు రిపోర్ట్ వచ్చింది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉందండి మీతో ఇలా పంచుకోవడం సక్సెస్ని. అండ్ ఇప్పుడు ఇక్కడ ముందు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ మా ప్రొడ్యూసర్స్ గోవింద్ గారు అండ్ మాధవి మేడం గారు, వీళ్ళిద్దరూ ఒక బ్యాక్ బోన్లో ఉండి సినిమాని ముందుకు నడిపించారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సార్. అండ్ శేఖర్ చంద్ర గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందండి. సాంగ్స్ చాలా బాగున్నాయి. దానికి మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి. థియేటర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నవ్వుతున్నారు అంటే ఇంకా మీరు ఆయన ఎంత బాగా వర్కౌట్ చేశారో మీకు అర్థమవుతుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన నిన్ననే సినిమా చూశారని చెప్పారు. ఆయనకు కూడా చాలా మంచి రిపోర్ట్స్ వెళ్ళాయి. సో ఎక్సైట్మెంట్లో సినిమా చూశారని చెప్పారు. అందుకే సక్సెస్ మీట్కి వచ్చారు. ఆయన నన్ను కూడా పిలవండి అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అంటే ఆయన ఎక్సైట్మెంట్, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది ఆయనకి. నేను చెప్పినప్పుడే ఆయనకు నచ్చింది. అండ్ చాలా ఇంప్రూవైజ్ చేశారండి. అందులో ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, పోలీస్ స్టేషన్లో సీను. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. అండ్ మా రైటర్ గారు సుధాకర్ గారు ఫస్ట్ నుండి నాతో పాటు కూర్చొని స్టోరీ డిస్కషన్ నుండి డైలాగ్స్ వరకు అన్నీ బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అండ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అండి, ఆయన విలని చేశారు. ఎంత సీరియస్గా ఉన్నా నవ్వు వస్తూనే ఉంటుంది సినిమాలో. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉంటున్నారండి అందరూ. అది సీరియస్ సీన్ కావచ్చు, కామెడీ సీన్ కావచ్చు, ఇంకా ఎలాంటి సీన్ అయినా నవ్వుతున్నారు. అంత యూనిక్ కామెడీ కుదిరిందండి ఇందులో. ప్రతి సినిమాలో ఒక 70 సీన్లు ఉంటే 60 సీన్లు మీరు ఖచ్చితంగా నవ్వుతారు. నవ్వకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అందులో వచ్చి మీరు చెప్పండి నాకు మేము నవ్వలేదు అని. ఐ విల్ టేక్ ఇట్. అండ్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నటి నుండి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఓవర్వెల్మింగ్గా ఉందండి రెస్పాన్స్ అంతా చూస్తూ. ఇంకా బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఒక చిలిపి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన కనబడితే చాలు నవ్వుతున్నారు ఆడియన్స్. సో మీరందరూ వెళ్ళాలి, ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి ఫ్యామిలీస్తో. ఇది ఒక పిక్నిక్లా ఉంటుందండి. ఎందుకంటే ఇది క్రైమ్ కామెడీ అని పేరుకే కానీ ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇది ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ దాకా ఏజ్ గ్రూప్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. సో అందరూ వెళ్ళండి, ఫ్యామిలీస్తో వెళ్ళండి. ఈ వీకెండ్ మీకు ఒక ఫుల్ మీల్స్లా ఉంటుంది సినిమా. ప్లీజ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను మన పెయిడ్ ప్రీమియర్స్లో మొన్న చెప్పానండి, దిస్ ఈజ్ రాజ్ తరుణ్స్ కమ్బ్యాక్ అని. ఇప్పుడు ఇంకా ధైర్యంగా చెప్తున్నాను, ఇది రాజ్ తరుణ్స్ కమ్బ్యాక్. మరోసారి చెప్తున్నాను, ఇది రాజ్ తరుణ్స్ కమ్బ్యాక్. అతనేంటో, అతని టాలెంట్ ఏంటో మీరు ఈ సినిమాలో మళ్ళీ చూస్తారు, మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఇతను ఎందుకు హ్యాస్ బీన్ అరౌండ్ సో లాంగ్, ఎందుకు ఇంకా ఉన్నాడు ఇతను.
ఇన్ని ఫ్లాపులు వచ్చిన ఎందుకు నిలబడ్డాడు అంటే అతని టాలెంట్. ఇప్పుడు దాన్ని డబుల్ చేస్తాడండి ఈ సినిమాలో, చూడండి మీరు. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంబ్యాక్ అంటే వెళ్ళి రావాలేమో అనుకున్నా. మళ్ళీ వెళ్ళి రావాలి, వచ్చేసారని చెప్తున్నారు, వచ్చేసారు. యా, ఓకే, అబ్సల్యూట్లీ డెఫినెట్గా వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఐఎమ్ షూర్ ఈ రోజు నుంచి ఇంకా వీకెండ్ కూడా కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అండ్ అందులో మనకి ఆయన వంతు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సురేష్ కొండెట్టి గారు, మీరు అటు చూసినా సరే ఇటు మేము మైక్ ఇస్తాము, రండి. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు ముందు నుంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటాయి. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు భయ అద్భుతమైన సినిమా ఇది, అద్భుతమైన కథ, గ్యారంటీకి బ్లాక్ బస్టర్ అవుతుందని డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ పదే పదే చెప్తూ ఉంటారు. పదే పదే కాదు, కొన్ని వేల సార్లు చెప్పిన ఏకైక వ్యక్తి గోవిందరాజు గారు. ఈ సినిమాకు మొదటి నుంచి నాకు ఈ కథ అద్భుతమైన కథ ఇది, కొంచెం ఆ డైరెక్టర్ మీరే కావాలంటున్నారు, చిన్న క్యామియో చేయాలని అడిగిన వెంటనే చేద్దాం సార్ అని చెప్పాను. నిజంగా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి అందరికంటే ఎక్కువ రాజ్ తరుణ్కి అవసరం అని ఆ రోజు ఫీల్ అయ్యాను. అది ఇప్పుడు నిజమని నిరూపించారు ప్రేక్షకులు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాజ్ తరుణ్ హార్టీ కంగ్రాచులేషన్స్. తనకి ఈ సినిమా బాగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. అలాగే డైరెక్టర్ తన టాలెంట్ ఏంటో నేను షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలుసుకున్నాను, చూశాను కూడా, కళ్ళారా చూశాను. అలాగే రాశి వరుసగా సినిమాలు కంటిన్యూగా అందరికంటే బాగా బిజీగా ఉండి బ్యాక్ టు బ్యాక్ వరుసగా చేస్తూ సక్సెస్ కొడుతున్నారు, ఆవిడకి కంగ్రాచులేషన్. అట్లాగే శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకి అదొక అసెట్గా చెప్పుకోవచ్చు. మొన్న అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో నేను చెప్పా, 21 రిలీజ్ చేస్తున్నారు, ఈ సెంటిమెంట్గా ఈ సినిమా కుమారి 21 లాగా పెద్ద సక్సెస్ రాజ్ తరుణ్కి అవుద్ది అనుకున్నాను. అది అయిందని నిరూపించారు ప్రేక్షకులు మరోసారి. ఆ విషయంలో కూడా చాలా హ్యాపీ. ఈ వీకెండే కాదు, ఇందాక డైరెక్టర్గా చెప్పినప్పుడు ఈ వీకెండ్ వచ్చే వీకెండ్ కూడా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎందుకంటే నాకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్స్ కానీ బాగా రోజు టచ్లో ఉంటారు. నిన్న ఈవినింగ్ నిన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలామంది ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, అదే బాగా పికప్ అయ్యి ఇంకా హిట్ రేంజ్కి, సూపర్ హిట్ రేంజ్కి వెళ్తుందని చాలామంది చెప్పడం, కాన్ఫిడెన్స్ చెప్పడం నాకు మరింత హ్యాపీ ఇచ్చింది. ఈ టీం అందరికీ కూడా ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ అమ్మా. మహిళా ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీలోకి అవసరం, మీరు మరిన్ని సినిమాలు ఇక్కడ తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సినిమాలో అయినా బయట అయినా డబ్బులు లెక్క పెట్టడం అనేది కామన్. అంటే ఇందుకు ఎలా లెక్క పెట్టాలండి డబ్బులు? కట్టిస్తే చెప్తా. మళ్ళీ ప్రొడ్యూసర్ మీదకి వెళ్ళిందా? ఓకే, ఇప్పుడు యాక్టర్ జాబ్ అయిపోయింది, ఆయన తర్వాత మళ్ళీ అక్కడ కూడా షిఫ్ట్ అవ్వబోతున్నారు అనుకుంటా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండెట్టి గారు. అండ్ నౌ గోవిందరాజు గారు, మీరెవరంటే వాళ్ళకే సుధాకర్ గారు, ఎస్ సుధాకర్ గారు మాటలు విందాం. ముందుగా హాయ్ అండి. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి చాలా పాజిటివ్గా రాశారు. మా సినిమా అనేది ఏంటంటే కేవలం మౌత్ టాక్తో పాటు మీ అందరి సపోర్ట్ తోటే ముందుకెళ్తుంది. ఈరోజు చాలా థియేటర్స్లో ఈరోజు చాలా ఫుల్స్ ఉన్నాయి, థియేటర్స్ కూడా పెంచారని చెప్పారు. సినిమాని ఇంత ఆదరిస్తున్నందుకు మీ తరపు నుంచి, నా తరపున మీ అందరికీ థ్యాంక్స్ అండి. నేను ట్రైలర్ లాంచ్లో చెప్పాను సార్కి, సార్ మీరు 21st సెంచరీ కొట్టి మన సినిమాని గెలిపిస్తున్నారని చెప్పాను. సార్ మీరు డబుల్ సెంచరీ కొట్టారు, 200 స్ట్రైక్ రేట్ తోటి ఆయన డబుల్ సెంచరీ కొట్టారనుకుంటున్నాను. ఇక శేఖర్ చంద్ర గారు, సార్ ఆర్ఆర్ నిజంగా సార్ థియేటర్లో చూస్తుంటే అసలు మామూలు ఇది కాదు సార్, అసలు చాలా అద్భుతంగా అనిపించింది. సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ ఈ సినిమాకి ప్రాణం, నిజంగా మీరు ప్రాణం పోశారు. ఆయతి గారు సార్, అందరూ అసలు చాలా కెమెరా వర్క్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది సార్. ఇక నన్ను పరిచయం చేసిన గోవిందరాజు గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఒక హిట్ సినిమాలో పనిచేసే అవకాశం కల్పించారు. రామ్ గారు సార్, మీరు ఇక మనం అయితే అసలు దాదాపు 1 year జర్నీ. ఇక సార్
అక్కడే సార్ వాళ్ళందరూ తర్వాత క్లిప్స్ చూసుకుంటారు. సార్ ముఖ్యంగా రామ్ గారికి థ్యాంక్స్ అండి. ఇక శ్రీనివాసరెడ్డి గారి కామెడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 2 సీన్లు ఆయన వచ్చి నాకు వెనక్కి చూడకండి ముందే చూసి చెప్పండి అని చెప్పారు. థ్యాంక్ యూ సార్ ఆ సలహా ఇచ్చినందుకు. శ్రీనివాసరెడ్డి గారు 2 సీన్లు, ఆ పోలీస్ స్టేషన్ సీన్ కానీ, ఇంటర్వెల్లో హీరో గారికి ఫోన్ చేసే సీన్ కానీ ఎల్ఆర్ఎస్గా థియేటర్లో ఎల్ఆర్ఎస్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అజయ్ ఘోష్ గారి సీన్లు క్లైమాక్స్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదండి. మీరు చూసే ఉంటారు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రీమియర్స్లో మీరు చూశారు. మీరు చూసిన దాన్నే మీరు ఆ రేటింగ్స్ ఇచ్చారు కాబట్టి చాలా థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు మా మేడం గారు, ప్రొడ్యూసర్ మేడం గారు, మాధవి గారు, ఇంకా మా హీరోయిన్ రాజ్ సింగ్ గారు చాలా అందంగా అనిపించారు. సరే ఇంకా సార్ రాశి గారు అందంగా కనిపించారు. అక్కడితో ఆపారు. ఇంకా ఆపేసాను, ఇంకా అయిపోయింది. ఇంకా నేను అనుకున్నా కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే సరే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో జనరల్గా ఏదైనా సినిమాలో ఎనర్జీ అనగానే మనకి హీరో డైరెక్టర్ల ఎనర్జీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ మా ప్రెజెంటర్లో కూడా అంతే ఎనర్జీ ఉంది. సో గోవిందరాజు గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి, పాత్రికేయ మిత్రులందరికీ. యాక్చువల్గా ఈ సినిమా మా మాధవి మేడం, మా రామ్ తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను, ఈ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బిజీగా ఉంటాం, అందరూ చాలా బిజీగా ఉంటాం. ఒక 2 గంటలు మనస్ఫూర్తిగా నవ్వుకుని ఒక సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. సో ఆ కోరిక ఇందులో నాకు కనపడ్డది. నార్మల్గా ఏంటంటే ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ ఏ సినిమాలో అయినా ఒక క్యారెక్టర్ గుర్తుంటుంది, 2 క్యారెక్టర్లు గుర్తుంటాయి, ఇద్దరికే పేరు వస్తుంది. కానీ ఈ సినిమా గొప్పతనం ఏంటంటే పనిచేసిన వాళ్ళతో పాటు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని పేరున మీరు గుర్తుపెట్టుకుంటారు. ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా అంత వర్త్ ఉంది ఇందులో. సో థియేటర్ నుంచి సక్సెస్ నేను ఎప్పుడు అయ్యానండి, ఫైనాన్షియల్గా సక్సెస్, అది ప్రాబ్లం లేదు. కానీ మెయిన్ నాకు అనిపించిన సక్సెస్ ఎక్కడంటే షో చూసి బయటికి వచ్చి వాళ్ళ ముఖంలో నేను చూశానండి సక్సెస్. వాళ్ళ స్మైలీ ఫేసెస్ కానీ, వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం కానీ థియేటర్లో ఫ్యామిలీతో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా పేరున చెప్తున్నా హిలారియస్గా ఆ సీట్లన్నీ ఊగుతూనే ఉన్నాయండి. సెకండ్ హాఫ్లో అయితే అంత కామెడీ ఉంది. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ సైడ్ నుంచి నాకు ఎంకరేజ్ చేసి ఇలాంటి గొప్ప సినిమాని ఎదరకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ఇది మిస్ అవ్వద్దు. సెకండ్ థింగ్, ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది 20-30 మందితో లేదా ఓటీటీలో చూసి సినిమా కాదు. ఇది ఒక 100-200 మంది థియేటర్లో కూర్చొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏ నిమిషం కూడా, ఒక్క నిమిషం కూడా బోర్ లేదండి. నెక్స్ట్ ఏంటనేది కూడా ఎక్స్పెక్ట్ చేయరు. డైరెక్టర్ గారు అన్నట్టు అవుట్ ఆఫ్ 70 సీన్స్లో నేనైతే 65 సీన్స్ నవ్వుతానే ఉన్నా. నేను 7 టైమ్స్ చూసా సినిమా. ఇంకా ఈరోజు చేసినా కూడా మళ్ళీ చూస్తా. అంటే నాదని కాదు, అందులో ఆ బోర్ అనేది లేదు ఎన్నిసార్లు చూసినా కూడా. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. చాలామంది యూత్ ఉన్నారు ఇందులో. మా డైరెక్టర్ గారు శ్రీకాకుళం నుంచి వచ్చి ఇంత కష్టపడి ఆయన 2 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాడు నాతో. బండి మీదే తిరిగి ఆయనకి ఏమీ నేను ఫెసిలిటీ ఇవ్వను, ఆయనే చూసుకుని అన్ని దగ్గరుండి చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఫ్యూచర్లో ఇంకా చాలా సినిమాలు వస్తాయి. ఈ సినిమా మాత్రం నిలిచిపోద్దండి. 100% ఇలాంటి సినిమాలను మీరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోవిందరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి ఆదిత్య గారు, యా ప్లీజ్. హాయ్ అండి, అందరు నమస్కారం. యాక్చువల్లీ నిన్నటి నుంచి వస్తున్న రివ్యూస్, వర్డ్ ఆఫ్ మౌత్ అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. హోల్ టీమ్ ఈజ్ హ్యాపీ అండ్ చూసిన వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా విజువల్స్కి కానీ, మ్యూజిక్కి కానీ, అందరికీ ఆ ఫన్కి కానీ చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఐ వాంట్ టు, ఇప్పుడు కుదరలేదు అంతకుముందు, బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గోవింద్ గారు, మాధవి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో రమేష్ ఫర్ చూసింగ్ టు వర్క్ విత్ మీ. అండ్ ఉన్న కన్స్ట్రెయింట్స్లో మేము చాలా ఫాస్ట్గా చేసినా కూడా అది విజువల్లీ అంత బాగా వచ్చిందని దానికి కారణం మెయిన్లీ మా టీమ్, నా టీమ్ సునీల్ కానీ, దత్తా కానీ అండ్ విష్ణు అండ్ ఆల్సో ద కలరిస్ట్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ అరుణ్ ఇక్కడ డెక్కన్ డ్రీమ్స్లో. హీ ఆల్సో డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నిజంగానే ఈ సక్సెస్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ఇన్ ద థియేటర్స్. బయటకు వచ్చి చాలామంది నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఇంకా చూసి ఈ సినిమాని ఇంకొంచెం ఎక్కువ పెద్దగా తీసుకెళ్ళి
అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. నిజంగా సినిమా విజువల్గా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. థియేటర్స్లో అంత పెద్ద స్క్రీన్ పైన చూస్తేనే బాగుంటుంది అనిపించేలాగా. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. గోవిందరాజ్ గారు ఏదో ఇంకా చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఒక విషయం మర్చిపోయానండి. యాక్చువల్గా ఇప్పుడు సినిమా టికెట్లు 500, 600, 400 ఉంటున్నాయి కదా. నేను అడిగా మా డిస్ట్రిబ్యూటర్లు ఎంత లీస్ట్ పెట్టచ్చు అంటే వాళ్ళు 150, 100 రూపీస్ చెప్పారు. నేను ఇమీడియట్గా అదే అమౌంట్తో అందరికీ ఎంజాయ్ చేయాలని తగ్గించి పెట్టానండి. సో ఎందుకంటే ఫ్యామిలీ అంతా వెళ్ళినా కూడా వాళ్ళు బేర్ చేసేలాగా 2 అవర్స్ అసలు మీరు హిలారియస్గా నవ్వుకుని ఏది టెన్షన్స్ మైండ్లోంచి అన్నీ మర్చిపోయి ఎవరికైనా ప్రెజర్ ఉన్నా బాగా ఇబ్బందిగా ఉన్నా మీరు వెంటనే ఈ సినిమాకి వెళ్ళండి. మీకు అంతా సెట్ అయిపోతారు, హ్యాపీగా వర్క్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మన రాశి సింగ్ మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ రాశి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్వేస్ అండ్ సపోర్టింగ్ అస్. నేను 8 days నుంచి ప్రమోషన్స్లోనే ఉన్నా, ఇక్కడ అక్కడ. నా 2 ప్రాజెక్ట్స్లోనే ఆల్మోస్ట్ సేమ్ ఫేసెస్ నాకు కనిపిస్తున్నాయి. మీకు ఎంత ఈవెంట్స్ ఉంటాయి ఒక డేలో, కానీ యూ స్టిల్ కమ్ సపోర్ట్ ఎవ్రీ టైమ్ విత్ సేమ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్, జెన్యున్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీడియా నేను నిజంగా సేమ్ పీపుల్, సేమ్ ఫేసెస్. ఐఎమ్ టైర్డ్ ఇన్ 2 projects, యూ గైస్ డూ సో మెనీ. సో హ్యాట్స్ ఆఫ్ టు దాట్. ఇంకా సపోర్ట్ చేస్తారు మన మూవీకి, అది కోరుకుంటున్నాను కూడా. సో ప్రీమియర్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఎంజాయ్ చేశారు, ఫన్ చేశారు, ఎంటర్టైన్ అయ్యారు. ఇంకా దేవి థియేటర్కి వెళ్ళాను నిన్న. సో లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు మీ అండ్ సెడ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అందరు కామెడీ టైమింగ్ చాలా బాగుంది, చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి ఆర్టిస్ట్స్ ఉన్నారు. సో ఇట్స్ అ ఫన్ ప్యాక్డ్ ఫిల్మ్. సో మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. ఇంకా మీతో ఫస్ట్ టైం కలుస్తున్నా సార్. మీరు రాలేదు ఇప్పటివరకు ఈవెంట్స్కి. బిజీ, ఓకే. ఐ హోప్ ఐ గెట్ దట్ మచ్ బిజీ. సో సార్ మీ పర్ఫార్మెన్స్, మీ మూవీస్ చాలా చూశాను ముందు నుంచి. ఈ దాంట్లో నాకు ఇంకా నచ్చింది మీ ఫోన్ కాల్ సీన్స్ అన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్. మా గోవిందరాజు గారు ఈజ్ ఆల్ ఇన్ వన్ ప్రొడ్యూసర్, వర్కింగ్ సో హార్డ్ ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు, వర్కింగ్ యాజ్ అ మేనేజర్, లైన్ ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ నేమ్ యూ కెన్ గివ్, వర్కింగ్ tirelessly. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ ద ఫిల్మ్, స్టిల్ పుషింగ్ ద ఫిల్మ్. అండ్ శేఖర్ చంద్ర గారు అండ్ రాజ్ తరుణ్ గురించి ఏం చెప్పాలి, కపుల్ గోల్సే. నాకు ఏం చెప్పాల్సినప్పుడు అవసరం లేదు, అన్నీ ఇక్కడే అయిపోయింది, హగ్స్ గిజ్ అన్నీ అయిపోయింది, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నాట్ కాంప్రమైజింగ్ అట్ ఆల్. యూ హ్యావ్ టేకన్ ఆల్ గుడ్ యాక్టర్స్, ఆల్ గుడ్ ఫేసెస్. అండ్ మీరు చెప్పారు కదా పేమెంట్ కూడా మంచి ఇచ్చారు సార్కి. ఇచ్చారు సార్, సరికి మంచి ఇచ్చారు. నేను ఐఎమ్ హ్యాపీ. ఇచ్చారని చెప్పు, సరిగ్గా ఒక్కడం ఎందుకు? ఇచ్చారు టైంలో ఇచ్చారు. మంచి నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొత్తం మూవీలో చాలా ఫన్గా జరిగింది. షూటింగ్లోనే ఆ పాజిటివిటీ ఉంటుంది, ఆ పాజిటివిటీ మూవీలో ఇంకా ఉంది. ఈ మూవీలో ఇంకా రామ్ గారు చాలా మంచి క్లారిటీతో ఉన్న డైరెక్టర్. చాలా కామ్గా ఉంటారు, చాలా క్లారిటీ ఉంటుంది. ఈ సీన్స్ నుంచి ఏం కావాలి, ఆ సీన్స్ నుంచి ఏం కావాలి, అండ్ నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అండ్ ఫర్ మీ ఇట్ వాజ్ అ వెరీ ఫన్ క్యారెక్టర్ టు ప్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ స్టిల్ హీఈస్ కమింగ్ ఇన్ టు ప్రమోషన్స్, ఈవెన్ ఇఫ్ ఇన్ ఇంటర్వ్యూస్ హీఈస్ నాట్ దేర్, హీఈస్ కమింగ్ యాజ్ అ పిల్లర్ అండ్ సపోర్టింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా ఆదిత్య గారు, యూ హ్యావ్ మేడ్ మీ లుక్ వెరీ గుడ్, ఎస్పెషలీ ద సాంగ్. ఐ లవ్ ఇట్, ఐ లవ్ ద వే ఐ లుక్ ఇన్ ద సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రాజ్ గురించి ఏం చెప్పాలి, కమ్ బ్యాక్ అని నాకు తెలియదు, కానీ ఈ మంచి టర్న్ ఈ మూవీ ఉంటుంది అని మీకోసం అని కోరుకుంటున్నాను. హీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ ఐ థింక్ వీ ఆల్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఆల్ అవర్ ఫిల్మ్స్, కానీ సక్సెస్ మన చేతిలో లేదు. వీ కెన్ జస్ట్ వర్క్ హార్డ్ అండ్ గివ్ అవర్ బెస్ట్, do better today than yesterday, and we both are doing that. But I just hope that it gives us a good turn in our career. Thank you so much. Superb. Thank you so much, Rashi Singh. Many more successful blockbusters to go. Thank you so much. And yes, Marika, hilarious ga malli manalni navvinచినటువంటి రాజ్ తరుణ్ గారి మాటలు. హాయ్ అండి. ఇప్పుడు హిలేరియస్గా నవ్వించడం అంటే ఇప్పుడు సినిమాలో అండి, ఇప్పుడు స్టేజ్ పైకి నవ్వించక్కర్లే. ముందుగా థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ వర్డ్స్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా
గత I think a few weeks I've constantly been promoting and I'm happier than ever. మిమ్మల్ని ప్రతిరోజు చూస్తున్నందుకు థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. నేను 2004 నాకు 12 ఏళ్ళు ఒక సినిమా చూసా. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది, ఒక సినిమా చేశా. అప్పటికి ఇప్పటికి అప్పుడు వెంకీ ఇప్పుడు ఈ సినిమా అయిన ఇలాగే ఉన్నారు. అస్సలు చెక్కు చెదరలేదు. ఎలా సార్? నాకు కూడా ఎవరా రేపు పొద్దున అవసరం పడద్దేమో. బట్ నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ మీతో వర్క్ నేను ఎప్పుడు కూడా మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను, నాకు ఇప్పటికీ కూడా నిద్దట్లో కూడా గుర్తొచ్చేది ఒకటి, సోలోలోని నీకు గూగులీ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్. నిజంగా నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ మీతో పనిచేసే అవకాశం దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ డార్లింగ్ శేఖర్ చంద్రతోని లేదు అంటే కాదు, మీ ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసాము లేకపోతే ఎన్ని సినిమాలు చేయబోతున్నాం అని చెప్తే దిష్టి తగిలేస్తుందేమని భయం. నిజంగా దిష్టి తగిలేస్తుందేమని భయం. చేసిన 4 చేయబోయి 40 ఉంటాయి ఖచ్చితంగా. ఐ రియలీ థ్యాంక్స్ లాట్ అని. ఆర్ఆర్ మాత్రం నిజంగా నేను ఇవాళ పొద్దున్న నేను నా సినిమాలు ఎప్పుడు థియేటర్లోకి అంటే రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోకి వెళ్ళి చూడడానికి భయపడతానండి, ఎందుకంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ధైర్యం చేసే వాళ్ళు పొద్దున్న వెళ్ళాను, చంపేసాడు అది ఆర్ఆర్ మాత్రం నిజంగా. మనం ఎప్పుడు కూడా మా స్టూడియోలో ప్రసాద్ ల్యాబ్స్ వేసుకొని చూడడం తప్ప థియేటర్లో యు కిల్డ్ ఇట్. కెమెరా మైక్ ముందు చెప్పాలి కాబట్టి నిజంగా అందరూ కూడా థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా బాగుంటానా అనిపించేలా చూపించాను నన్ను. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ ప్రీమియర్ చేసాం, ప్రీమియర్ చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా. థియేటర్స్లో కూడా చూసిన వాళ్ళందరూ మేము థియేటర్స్కి వెళ్ళాం, మార్నింగ్ షోకి వెళ్ళాం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి, తర్వాత మల్టీప్లెక్స్లో కూడా వెళ్ళాం. చూసిన వాళ్ళందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నా సినిమా నేను థియేటర్కి అంటే విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు జనాలు అంత ఎంజాయ్ చేయడం చూసి చాలా రోజులు అయిందండి. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. మా ప్రొడ్యూసర్ మాధవి గారు ఒక మంచి సినిమా చేయాలన్న ఒక తపన, మా కథ మీద ఉన్న నమ్మకం, మా డైరెక్టర్ పడ్డ కష్టం, ఈ సినిమాకి ఏది కావాలంటే అది ఎలాగైనా తెచ్చి పెట్టాలి అని మా గోవింద్ గారు ఆయన భుజం మీద తీసుకున్న భారం, ఇవన్నీ కలిసి నాకు దొరికిన అదృష్టం 5 మినిట్స్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. మీ అందరికీ కూడా ఇప్పటిదాకా ఆల్రెడీ చూసిన వాళ్ళందరికీ, చూసి సినిమా ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ఇట్. రేపు పొద్దున్న థియేటర్లో చూడబోయి ఎంజాయ్ చేయబోయే వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గానే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 గంటలు ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని ఎవరితోనే సరే హాయిగా కడుపబ్బా నవ్వుకొని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒక 2 గంటలు థియేటర్లో మా సినిమాకి అవకాశం చూడండి, ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయం. ఇది మా హాబీ. ప్లీజ్ గో వాచ్ 5 మినిట్స్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ రాజ్ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్. వాట్ లైన్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మనం ఇమీడియట్గా Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. మా మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుదాము. కొంచెం చైర్స్ తీసుకురారా స్టేజ్ పైకి. సో రాజ్ తరుణ్ గారు చెప్పినట్టుగా అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి వెరీ వెరీ రీజనబుల్ టికెట్ ప్రైసెస్ తోటి హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసేలాగా 5 మినార్ సినిమా ఆల్రెడీ చాలా మంచి సక్సెస్ఫుల్ టాక్. సినిమా చూసిన ఆడియన్స్నే మీరు అడగచ్చు సినిమా ఎలా ఉంది అని, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంత ఎంజాయ్ చేశారు కాబట్టి. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా థియేటర్స్లో మూవీని చూడండి. అండ్ ఇప్పుడైతే Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారా సార్? కూర్చోండి సార్ ప్లీజ్. మాధవి మ్యామ్, రామ్ గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. శేఖర్ చంద్ర గారు,
గోవిందరాజు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూర్చుంటే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మీ దగ్గర ఉందా మైక్? ఇదే ఒకసారి రాజ్ తరుణ్ గారు, హలో అండి. ఇక్కడ హాయ్ అండి. హాయ్. అంటే ఇంతకుముందు వచ్చిన సినిమాలు కనీసం ఎవరికి అసలు తెలియదు కూడా రిలీజ్ అయినట్టు, కానీ ఇప్పుడేమో రాజ్ తరుణ్ కంబ్యాక్. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ సినిమా ఒకటి బాగుంది అంటున్నారు. అంటే కమర్షియల్గా ఎంత కలెక్ట్ చేసింది ఏంటని పక్కన పెడితే రాజ్ తరుణ్ ఒక మంచి సినిమాతో మళ్ళీ వచ్చాడు అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? మీరు దీని మీద ఏమంటారు? చాలా హ్యాపీ అండి, నిజంగా చాలా హ్యాపీ. అండ్ హానెస్ట్లీ నేను ఐ థింక్ ఇందాక చెప్పిన 12 ఏళ్ళు ఎంత మనస్ఫూర్తిగా ప్రమోషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అంటే నేను మన వాళ్ళతో కూడా అంటుంటే ఫోటోగ్రాఫర్స్ మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆనందంగా ఉంది అని చెప్పి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ టైమ్ కమింగ్ ఫర్ ప్రమోటింగ్. సినిమా చాలా బాగా వచ్చింది, ప్రీమియర్స్ ఎంజాయ్ చేశారు. సో ఐ డోంట్ అండ్ మీ అందరినీ కలుస్తుంటే కూడా అంటే నేను యాక్చువల్లీ నిజంగా ఆలోచించానండి ఎందుకు అని చెప్పి. ప్రమోట్ చేయడం ఇంత హ్యాపీగా ఉంది చెప్తే చాలా పెద్ద కదా, మీ టైం అంతా వేస్ట్ చేసి అవుతాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్స్ అలాట్, మీ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది కమెడియన్స్ ఏమంటారంటే కామెడీ చేయడమే కష్టం, మిగతావన్నీ చేయడం సులువు అంటారు. కామెడీలు అంటే ఆ పంచ్ డైలాగ్ టైమింగ్ ఉండాలి, ఆ పంచ్ పడాలి కరెక్ట్గా, అవతల వాళ్ళ పంచ్ కూడా పడాలి. సో మీరేమంటారు? అంటే కామెడీ చేయడం కష్టమా, మిగతావి? అంటే అండి ఇప్పుడు వేరే ఎమోషన్స్ అంటే ఇప్పుడు బాధ కానీ కోపం కానీ ఏదన్నా సరే మనం చూపించడం అండి. కామెడీ ఎప్పుడు కూడా మన దాంట్లో మాత్రమే కాదు, అవతల వాళ్ళ రియాక్షన్లో కూడా ఉంటుంది. సో ఆ టైమింగ్ ఇప్పుడు నేను డైలాగ్ వేసినప్పుడు కంటే అవతల వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు నవ్వు వస్తుంది. మామూలుగా ఏమనుకుంటా అంటే డైలాగ్ వేసిన నవ్వు వచ్చింది అనుకుంటా, కానీ అవతల రియాక్షన్ వల్ల వస్తుంది. సో కామెడీ ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్ అండి, ఒక్కరి వల్ల అని మాత్రమే నాకు తెలిసి అంత సోలోగా చాలా రేర్. మామూలుగా మన సినిమాలు చేసినప్పుడు అయితే అంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి, అందరూ కూడా. ఇప్పుడు మా సినిమాలు ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, తిరుగులేని యాక్టర్ అయిన అజయ్ ఘోష్ గారు, సుదర్శన్, బ్రహ్మాజీ గారు, ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఇట్ వాజ్ అంటే చాలా హ్యాపీగా సరదాగా జరిగిపోయింది. బట్ కామెడీ కష్టం అంటే అన్నిటికంటే కష్టం ఎందుకు అంటే ఒక్కలో మాత్రమే చేయడం అంత ఈజీ కాదు, ఇట్స్ కలెక్టివ్ వర్క్. డైరెక్టర్ గారు సార్, అంటే ఇందులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒక 50 మంది ఉన్నట్టున్నారు చాలామంది. అంటే మీకు ఇది డెబ్యూ ఫిల్మ్ కదా, ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు? అలాగే ఈ కామెడీ స్క్రిప్ట్ ఆడడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఏంటి? యాక్చువల్లీ ఇది నా డెబ్యూ కాదండి, వలయ అని ఒక సినిమా తీసే ఇంతకుముందు, ఇది సెకండ్ ఫిల్మ్ సార్. ఇంతమంది అంటే బేసికల్లీ మనకున్న ఆర్టిస్టులు అందరూ చాలా మంచి ఫైనెస్ట్ కమెడియన్స్ ఇన్ అవర్ కంట్రీ వీళ్ళంతా, అండ్ మోస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అండి. సో వాళ్ళతో నాకు ఏ ఇబ్బంది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, క్లారిటీ ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీ తీసుకునేవాళ్ళు. చాలా హెల్దీగా ఉండేదండి సినిమా సెట్లో. సో అందుకని చాలా ఈజీగా అయిపోయింది వీళ్ళ వల్ల, మంచి ఆర్టిస్టులు ఉండడం వల్ల. యా రాజ్ తరుణ్ గారు సార్, రాజ్ తరుణ్ గారు. యా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలాగైతేనే కంబ్యాక్ ఇచ్చారు. అండ్ అంటే సో సినిమా మొత్తం మీద బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అయితే క్లైమాక్స్ హైలైట్. సో మీరు వచ్చేటప్పుడు గుండంగులు అని పిలవటం కానీ లేదా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇవన్నీ బాగా పేలాయి. బట్ సెట్స్లో ఉన్నప్పుడు సో డైరెక్టర్ రాసిన దానికంటే సో మీరు వేరే ఆర్టిస్టులతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి ఎలాగా? అంటే హానెస్ట్లీ ఎక్కువ చేంజ్ అయితే ఉండవు అంటే. అంటే కామెడీలు ఏంటంటే అవి టైమింగ్లో చిన్న ఇంప్రెషన్లు అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి అంతే తప్ప అంతకంటే పెద్ద అంటే ఎవరి ఫ్లో వాళ్ళ దాన్ని బట్టి మాట్లాడడం తప్ప కంటెంట్లో డిఫరెన్స్ ఉండదు. అది మొత్తం డైరెక్టర్ గారు మా రైటర్ గారు కలిసి రాసిందే. సో చేసేటప్పుడు మాట్లాడే విధానాలు ఫ్లో ఏదైనా ఎప్పుడు ఇంప్రెషన్ వస్తే చెప్తాం ఫస్ట్, తనకు ఓకే అంటే లేకపోతే నవ్వుతా వద్దులే బ్రో చాలా అందంగా చెప్తాడు అనమాట. ఆ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించినప్పుడు కూడా కాదు, అంత అందంగా చెప్పాడంటే వద్దులే అనిపిస్తుంది. సో మొత్తం అంతా వాళ్ళు రాసుకుంది. డైరెక్టర్ సార్, సో ఫస్ట్ అంటే ఈ స్టోరీ రాసిన తర్వాత
అంటే ఫస్ట్ రాజ్ తరుణ్ గారికి చెప్పారా, వేరే ఇంకో ఇద్దరు ముగ్గురికి హీరోలకి చెప్పారు అని ఒక చిన్న ఇన్ఫో ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఫస్ట్ ప్రొడ్యూసర్కి చెప్పాను, మేము అనుకున్న కొన్ని పేర్లు, అది కొత్త వాళ్ళే బేసికల్లీ. కాకపోతే కాన్ఫిడెన్స్ కుదరలేదు, ఎందుకంటే కామెడీ మొత్తం సినిమా బిగినింగ్ టు ఎండ్ వరకు హీరో ఉంటాడు, షోల్డర్స్ మీద మొయ్యాలి. సో కొంచెం రిస్కీ అండ్ టైమింగ్, ఇంతమంది ఆర్టిస్టులు ముందు అనుకున్నాం మేము, వీళ్ళతో మ్యాచ్ చేయాలి, వీళ్ళ టైమింగ్ మ్యాచ్ చేయాలి, కాబట్టి ఆ ఎనర్జీ ఆ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలి, కాబట్టి మేము రాజ్ తరుణ్ గారిని అప్రోచ్ అయ్యాం. యా రాజు గారు, అంటే కమ్బ్యాక్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు, బట్ మీరు ఒక మంచి ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ వచ్చారు, బట్ మధ్యలో పర్సనల్గా కొన్ని సంఘటనలు జరిగాయి. ఏంటండి మీ స్టేట్ ఎలా ఉంది, మై మైండ్ స్టేట్ ఎలా ఉంది? తెలంగాణలో ఉన్నాను ఇంకా. అంటే ఏంటి, అంటే దీని అంతా తట్టుకుని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వటం అంటే నార్మల్ విషయం కదా, ఎలా దీన్ని అంతా అధిగమించారు మీరు? ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది? ఐఎమ్ టు బీ ఆనెస్ట్, ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఫైన్ అండ్ ఐఎమ్ ఇన్ మై ఓన్ స్పేస్. అంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ మై ఓన్ స్పేస్, ఇప్పుడు కూడా ఐఎమ్ ఇన్ ఓన్ స్పేస్. నాకు అంటే చిన్న వెళుతుండేది టు బీ ఆనెస్ట్. నాకు నా లాస్ట్ 2 సినిమాలు కూడా అంటే సినిమాలు చూసి థియేటర్లో చూసి నచ్చలేదు, లేకపోతే నచ్చింది, ఓకే, నేను ప్రమోట్ చేసే అవకాశం దొరకలేదు నాకు చాలా కారణాల వల్ల. నేను అన్నిటికంటే ఎక్కువ బాధపడింది అక్కడ, ఎందుకంటే ఇప్పుడు మామూలు నా జీవితంలో నేను ఒక్కడినే అండి. ఒక సినిమా అంటే ఒక్కరు కాదు కదా, చాలామంది జీవితాలు. ఐ వెస్ట్ నా జీవితాంతం దానికి ఐ కీప్ రీపేయింగ్ ఇట్ ఎంతైనా సరే. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, ఇందాక నేను సరే బికాజ్ యు ఆర్ లిజనింగ్ ఐ విల్ టెల్ యూ, నేను ఇప్పుడు అంటే నేను నిజంగా దానికి ఐ హ్యావ్ టు రీపే, ఐ హ్యావ్ టు ప్రమోట్ లాట్ మోర్, బట్ ఐఎమ్ ఫీలింగ్ వే మోర్ కంఫర్టబుల్ దెన్ ఐ వాజ్ బిఫోర్. బికాస్ ఎందుకంటే నాకు ఆలోచన కనిపించింది, మనం చిన్నప్పుడు అప్పట్లో మనకి దూరపు చుట్టాలు బంధువులు ఉంటారు కదా, అప్పుడు ఫోన్లు, ఇప్పుడంటే ఫోన్ తీసి మాట్లాడేస్తాం, ఫోన్లే ఉండేవి కదా, మనకు వాళ్ళంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, మాట్లాడడం అవ్వదు, ఏమవ్వదు. ఒకవేళ తర్వాత ల్యాండ్లైన్ వచ్చినా సరే ఫోన్ చేయాలంటే బిల్లు అంత పడిపోద్దు భయం. సో సడన్గా ఎవరన్నా కుటుంబంలో ఎవరిదన్నా సరే పెళ్ళి అంటే ఒక ఆనందం, పెళ్ళి గురించి కాదు, వీళ్ళకి వెళ్ళవచ్చు అని చెప్పి. సో నాకు అంతే, ఏదైనా ప్రీ రిలీజో ట్రైలర్లో కలిస్తే ఆనందం వేస్తుంది నాకు, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మిమ్మల్ని ట్రైలర్ లాంచ్ ఉంది, అవునా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఇట్స్ ఒక్కరోజు 2 రోజులు కాదు కదండి, అంటే సి గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, 12 ఏళ్ళ నుంచి ఐ హావ్ కాన్స్టెంట్లీ బీన్ ట్రావెలింగ్ విత్ యూ. నాకు అది రియలైజ్ అవ్వడానికి ఇన్నేళ్ళు పట్టిందేమో, మేబీ ఆ కంఫర్ట్ లెవెల్ రావడానికి ఇన్నేళ్ళు పట్టిందేమో. బట్ ఇప్పుడు అందుకే ఇంత ఓపెన్గా ఎప్పుడైనా మాట్లాడాను, ఎప్పుడు లేదు కదా. సో మేబీ దాట్ ఈస్ వే. సో అంటే మీరు నాకు బాగా దగ్గరైన దూరపు చుట్టాలు లాంటి వాళ్ళు. బాగా చెప్పాను కదా, ఓపెన్గా చెప్పారు. నిజం, హానెస్ట్లీ మనసులో చెప్తాను. చిన్న ఫన్ క్వశ్చన్ అండి, రాజ్ తరుణ్ గారు, చిన్న ఫన్ క్వశ్చన్. ఏంటి 22 డాగ్స్ పెంచుతున్నారంట, ఎందుకు? పెంచేవాడిని అండి, ఇప్పుడు లేవా? చనిపోయి. సో అది ఇప్పటి నుంచి అండి 1 డాగ్స్ అంటే అవి పిల్లలు పెడుతుంటాయి, అలాంటి కాదు, అడాప్ట్ చేసుకుని ఎక్కువ అండి. అంటే చాలా అవి 5 years 6 years అడాప్ట్ చేసుకొని అవి ఎక్కువ మెల్లిగా అదే పాస్ట్ స్లోలీ. ఓకే, అంటే ఒక లోన్లీ ఫీలింగ్ అనేది మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫీల్ అవ్వడం జరిగిందా మీరు చెప్పే మాటలు బట్టి? నో అండి, దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఒంటరితనం, ఒంటరిగా ఉండడం ఇష్టపడడం డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం, ఐ లవ్ టు బి అలోన్. సో ఐ వాజ్ హ్యాపీయర్ దెన్ ఎవర్. నాకు నా రూమ్లో కూర్చొని నన్ను వదిలేస్తే 4 రోజులు వదిలేసినా సరే ప్రశాంతంగా రూమ్లో ఉంటాయి, ఫుడ్ ఇచ్చేస్తే తినేసి ఇచ్చేస్తే కావాలంటే ఐఎమ్ హ్యాపీయర్ దెన్ ఎవర్. పుస్తకం చదువుకుంటా, సినిమా చూసుకుంటా, రాసుకుంటా, అంతకంటే సుఖమైన జీవితం ఇంకే ఉంటుంది నాకు. వ్యక్తిగతంగా ఓకే, బట్ నటుడిగా మీరు సాటిస్ఫాక్టరీ, ఇప్పుడు ఆ కెరీర్ అంతా కూడా సాటిస్ఫాక్టరీగానే ఉంది అనుకుంటున్నారు? ఇంకా మీరు అచీవ్ చేయాల్సింది ఇంకా? దేర్ ఇస్ లాట్ దట్ ఐ వాంట్ టు అచీవ్. అండ్ యాక్టర్గా మాత్రమే కాదండి, ఐ లవ్ సినిమా. సో యాక్టర్గా మాత్రమే కాదు, అన్ని రకాలుగా కూడా, అంటే డైరెక్టర్గా కానీ ఐ వుడ్ లవ్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్, అన్ని రకాలుగా సినిమా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు అచీవ్.
But right now, the first step that I needed, Panch Minnar gave me. నటించడం So this is always special. అంటే ఇందులో కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి నటించే అవకాశం వచ్చిన పట్ల మీరు స్పెషల్గా మాట్లాడారు. అంటే అలాంటి అవకాశం రావడం అనేది ఇప్పుడు చాలా అంటే కష్టమైపోయిందా ఏంటి సినిమాల పరంగా కానీ? అంటే చెప్పాను కదండి, అంటే మా డైరెక్టర్ గారు రాసుకున్నప్పుడు క్యారెక్టర్కి వీళ్ళుంటే బాగుంటుంది, వీళ్ళుంటే బాగుంటుంది అని అందరి క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి తగినట్టుగా రాసుకున్నారండి. అండ్ వాళ్ళు ఎవరైతే రాసుకున్నారో వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా సినిమాలో అంటే యాక్టర్స్ అనే కదా, ఇప్పుడు అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ యాక్టర్స్ అనే కదా. ఏదన్నా సరే లొకేషన్ ఏదైనా ఎవ్రీథింగ్ మా ప్రొడ్యూసర్స్ మాధవి గారు అండ్ మా గోవింద్ గారు దే మేడ్ ష్యూర్ అన్నీ సమకూరేలాగా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు మీరు అడుగుతుంటే మీకు చెప్తుంటా కదా, ఐ ఫీల్ వెరీ బ్లెస్ దట్ ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు వర్క్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్స్. వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఉంటుందండి, సరదాగా వాళ్ళు పంచులు వేస్తుంటారు, మనం పంచులు వేసేది వాళ్ళనే వస్తుంటారు. దే వెరీ డౌన్ టు ఎర్త్, చాలా ఈజీగా మింగిల్ అయిపోతారు. అండ్ ఒక్కరిని అందరూ అలాగే అండి. అండ్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ బట్టి మనం కూడా ఉంటాం కదా. సో మేబీ మా ఫస్ట్ మా డైరెక్టర్ బేసిక్లీ అంత ప్రశాంతంగా ఉండే మనిషిని ప్రపంచంలో ఎక్కడ చూడం మనం. పక్కన ప్రళయం వచ్చినా సరే పర్లేదు భయ్య అయిపోతే చేసుకుందాం, లేదంటే మీకు వెళ్ళాలనిపిస్తే అంత మెతక మనిషి అనమాట, ఎవరిని ఇబ్బంది పెట్టడు. సో ఫస్ట్ అందరూ మెయిన్ డైరెక్టర్ అలా ఉన్నప్పుడు ఏంటంటే అందరికి కూడా చిన్న కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. సో అక్కడి నుంచి అందరూ సరదా జరిగిపోయింది. తర్వాత చెప్పినప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఇందాక నేను రియలైజ్ అయ్యా, అవును కదా అప్పుడు నేను వెంకీ సినిమా చేసింది చిన్నపిల్ల, ఇప్పటికి ఆయన అలాగే ఉన్నాడు. ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్. సో అది తర్వాత ఆలోచిస్తే అనిపిస్తుంది తప్ప చేస్తున్నప్పుడు ఎప్పుడూ అనిపించలే. అంటే వాళ్ళ కంఫర్టబుల్ కూడా క్రియేట్ చేశారు. రాశి గారు, చాలా రోజుల తర్వాత ఒక హిట్ అనే పదం లేదా సక్సెస్ అనే పదం, సినిమా బాగుందనే పదం వినడం ఎట్లా అనిపిస్తుంది మీకు? హౌ ఇస్ ఇట్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. నిన్న దేవి థియేటర్కి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి మాట్లాడతారని, కానీ చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు హ్యాపీ ఉన్నా, ఎక్సైటెడ్ ఉన్నా, బట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద వీకెండ్. ఐ వాంట్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. సార్, ఈ మూవీలో ముఖ్యంగా ఒక డబ్బు చుట్టూ తిరిగే ఇది ఉంటుంది అనమాట. మీరు ఒక డబ్బు కోసం ఏ లిమిట్నైనా క్రాస్ చేసే సీన్స్ ఎక్కువ ఉంటాయి అన్న. అలాంటిది మీరు పర్సనల్గా ఏం ఫీల్ అయ్యారన్న? అంటే డబ్బు కోసం ఎంతవరకు అయినా ఫీల్ అయ్యి ఉంటే బాగుండేది. లేదు ఆనెస్ట్లీ అంటే గొప్పగా చెప్పట్లే. యాక్చువల్లీ మనిషి అనే వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఉండాలి. నాకు అస్సలు నాకు తెలియదు కూడా. అంటే చెప్పేటప్పుడు చెప్పేస్తున్నాం, క్రియేటివ్ పీపుల్ ఎక్కువ క్రియేటివ్గా ఆలోచిస్తాం తప్ప మెటీరియలిస్టిక్ థింగ్స్ యూ హ్యావ్ టు నేర్చుకుంటున్నా మెల్లిగా. ఐ హోప్ ఐ విల్ గెట్ బెటర్. బట్ నాకు ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్. నా చిన్నప్పటి నుంచే నా ఫ్రెండ్ అయినా సీఏ, మా ప్రొడ్యూసర్ కూడా తెలుసు, తనే చూసుకుంటే నాకు ఇన్సూరెన్స్ ఏది ఉంది, లైఫ్ ఏంటి మొత్తం అన్నీ తనే నాకు అసలు నా నెట్ బ్యాంకింగ్ ఐడీలు పాస్వర్డ్లు కూడా నాకు తెలియవు, అన్నీ అడిగి తెలుసు. ఐఎమ్ దట్ బ్యాడ్. మనీ మీద మీ ఫిలాసఫీ? నన్ను ఎందుకు ఆయన కిడ్నాప్, అదే అతన్ని, సారీ ఆయన్ని, మాలో ఉన్నారు, సారీ ఆయన కిడ్నాప్ చేస్తే సరిపోతుంది. మనీ మీద మీ ఫిలాసఫీ అంటే ఏంటి, ఏం చెప్తారు? ఫిలాసఫీయా? ఇస్తే అంతనే తీసుకోవచ్చు, అడిగితే మాత్రం ఏమవుతుంది? జస్ట్ అ జోక్, ఐమ్ జస్ట్ కిడింగ్. మనీ మీద ఫిలాసఫీ అంటే మనం వీ క్రియేటెడ్ సంథింగ్ ఫర్ అస్ టు హ్యావ్ అకౌంట్స్ అండ్ నవ్ ఇట్స్ రూలింగ్ అస్. సో వీ బీన్ హాస్టెడ్ బై ఓన్ పిటాడ్ అండ్ వీ హ్యావ్ టు ఇంకా తప్పదు, వీ హ్యావ్ టు, ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ రైట్. డైరెక్టర్ గారు, యా, సో చాలామంది సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు చాలా మాట్లాడుతుంటారు, ముందు చాలా చెప్తుంటారు చాలా కాన్ఫిడెంట్గా, సినిమా నచ్చకపోతే అది చేస్తాం ఇది చేస్తాం చాలా. కానీ మీరేంటంటే ఇప్పుడు మీ సినిమా ఇంకా జనాల్లోకి వెళ్ళాలన్నా, వాళ్ళకి మీరు ఏదైనా ఈ సినిమా గురించి ఇంకా నమ్మకం క్రియేట్ చేయాలంటే మీరేం చేయబోతున్నారు? నమ్మకం క్రియేట్ చేయాలంటే ఒక్క విషయం అయితే చెప్తా అండి, ఇది ఒక లాఫింగ్ ఫెస్టివల్. మీరు థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, మీకు నవ్వు రాకపోయినా, మీకు నచ్చకపోయినా ఇన్స్టాగ్రామ్లో నా ఐడి ఉంటుంది, మా కనెక్ట్ మూవీస్ ఐడి ఉంటుంది, మీ అమౌంట్ మీకు రిఫండ్ చేస్తామండి.
అంతకన్నా కాన్ఫిడెంట్గా చెప్పాలంటే ఇంక చెప్పలేమండి. ఎందుకంటే ఐఎమ్ సీరియస్. నిజంగా సినిమా మీరు నవ్వుతారు, ఖచ్చితంగా నవ్వి తీరుతారు. ఇదొక లాఫింగ్ ఫెస్టివల్ అని అంతే. సో మీకు నచ్చకపోతే చెప్తున్నా మా కలెక్టివ్గా చెప్తున్నాం, ఇది మీకు నచ్చకపోయినా మీకు నవ్వు రాకపోయినా మీకు రిఫండ్ చేస్తాం. మా కనెక్ట్ మూవీస్ ఐడి ఉంది, లేదంటే నా ఐడి ఉంది, ప్లీజ్ పింగ్. నాది హామీ, మళ్ళీ ఇందాక చెప్పాను నాది హామీ, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మళ్ళీ చెప్తాను. నాది హామీ పక్క. రియల్ రాశి గారు, రియల్ రాశి గారు, రాశి రియల్, రాశి సింగ్ రియల్ కాదు, నా ఎడం పక్కన రాశి రియల్, నా ఎడం పక్కనేమో రాశి ఫేక్. నిన్న ఒక ఎప్పటి నుంచి వై రియలీ లైక్ ఇంట్రీగ్ వై. సరే అడగను, అడిగాడు సార్. నిన్న ఒక ఈవెంట్లో చాలా షార్ట్ గ్యాప్లోనే మీరు చెవులో ఒకటి చెప్పగలిగారు, దాని గురించి. ఎస్కేఎన్ గారు చెప్పిన దాని గురించి, ఎస్కేఎన్ గారు స్టేజ్ మీద NNN గురించి చెప్పారు కదా, మీరెలా అంత షార్ట్ గ్యాప్లో అంత చెప్పగలిగారు అంత కాన్ఫిడెంట్గా? నాకు చాలా కామెంట్స్ వస్తాయి NNNలో, నా అన్ని ఫొటోస్ వీడియోస్లో అలానే ఉంటుంది, మేడం డోంట్ పోస్ట్ NNN ఇస్ గోయింగ్ ఆన్. లైక్ వాట్, ఎందుకు? సో అలా నాకు తెలిసింది. సో అందుకే సార్కి వెళ్ళి చెప్పా. సార్కి తెలియదు అనుకుంటా, కానీ చెప్పేసా. రామ్ గారు, మీరు కావాల్సిన చేసారు, నాకు తెలీదు, నేను హెల్ప్ చేసా అంతే. ప్రొడ్యూసర్ గారు. ఓకే రామ్ గారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. సో మూవీ చాలా బాగుంది, అంటే స్క్రీన్ ప్లే కావచ్చు అండ్ మీరు పెట్టిన ట్విస్ట్లు కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కానీ ఎండ్ వచ్చేసరికి అది ప్రాపర్గా ఎండ్ అవ్వలేదు, బికాజ్ ఇంకా ఆయనకి శత్రువులు అన్నది ఉంది, శత్రుశేషం మిగిలింది, అండ్ ఆయనకి డబ్బు వచ్చింది, పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అంటే ఏంటి ఆ ఎండింగ్ అన్నది పాంచ్ మినార్ 2 అంటుందా? అంటే ఇది ఇలా పాంచ్ మినార్ సీక్వెల్స్ అన్నది నడుస్తూ ఉంటాయా ఏంటి? అంటే తప్పకుండా ఉంటుందండి. ఇంకా పెద్ద సక్సెస్ చేయాలి, ఖచ్చితంగా సీక్వెల్ చేస్తాం. అంటే సీక్వెల్ కోసమనే కాదు, అతను మళ్ళీ ఈజీ మనీ కోసం ఎప్పుడైతే మళ్ళీ డౌట్ పడ్డాడో దాని థ్రెట్ మళ్ళీ వెనకాల ఉంటుంది. ఈజీ మనీ అంత ఈజీగా రాదు అని చెప్పడం కోసం అది ఆ ఎండింగ్. అట్ ద సేమ్ టైం ఫిల్మ్ సక్సెస్ ఇంకా పెద్దగా అయితే ఇంకా సీక్వెల్ చేస్తామండి. అది అంటే బేసికల్గా ఈ కైండ్ ఆఫ్ ఈజీ మనీ అంటే డబ్బులు ఈజీగా రాదు అని చెప్పి ఇప్పుడు సినిమా చేశాడు. దీని సీక్వెల్ డబ్బులు ఖర్చు పెట్టడం కూడా చాలా కష్టం అని చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. అనుకుంటారు కానీ ఈజీగా ఖర్చు అయిపోతాయండి డబ్బులు అనేవి. ఓకే. అండ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్లో యాజ్ ఐ సే లైక్ ప్రీవియస్లో కూడా అడిగినట్టు స్క్రీన్ ప్లేస్ ట్విస్ట్లు అన్నవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మేము గెస్ట్ చేసేటప్పుడు ఆడియన్స్ ఇది అవుతుందని గెస్ట్ చేసేటప్పుడు ఇది కాదు అని చెప్పి ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక సీక్వెల్ 2 చేస్తే ఆ స్క్రీన్ ప్లేకి మీరు చాలా హోంవర్క్ అన్నది చేయాలి. సో స్క్రీన్ ప్లే మీద అంటే లైక్ ఎవరి స్క్రీన్ ప్లేని మీరు అంటే లైక్ ఎక్కువగా నమ్ముతారు? అపార్ట్ ఫ్రమ్ యూ, ఇండస్ట్రీలో ఎవరి స్క్రీన్ ప్లే మీకు బాగా నచ్చుతుంది? బేసికల్లీ ఇదైతే మన శ్రీను వైట్ల గారి సినిమాలు నాకు చాలా నచ్చుతాయి, చాలా నవ్వుకుంటాం, మేము టెంప్లెట్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా. సో ఇలా ఒక సినిమా చేయాలనిపించి చేశా. అంటే డిపెండ్స్ ఆన్ జానరా అండి. ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా చేయాలంటే ఆబ్వియస్లీ మనకి ఒక గాడ్ ఉన్నారు, రాజమౌళి గారు, అతను ఫాలో అయిపోతాం. అలా మనం చేసే జానరా బట్టి ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు, ఆ క్యారెక్టరైజేషన్స్ అని ఒక్కొక్క చోట ఇన్స్పైర్ అయినాయి. ఇంకా అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే కమల్ హాసన్ గారి పంచతంత్రం, అది నాకు చాలా ఇష్టం అండి. సిచ్యుయేషన్ కామెడీ, వాళ్ళు నవ్వరు, మనల్ని నవ్విస్తారు. సేమ్ అదే నేను అలాంటి ఫీల్ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇక్కడ టెన్షన్ సీన్లో కూడా నవ్వుతున్నారు అంటే కారణం అదే. శేఖర్ గారు, సో బేసికల్గా మీ సాంగ్స్కి మీ మ్యూజిక్కి ఆ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అండ్ ఇప్పుడు థియేటర్లో అందరూ బీజిఎంకి కూడా ఎగిరెగిరి పడుతున్నారు. సో ఎంత హార్డ్ వర్క్ చేశారు ఏంటి అంటే త్రూ అవుట్ ద ఒక మ్యూజిక్ కొత్తగా క్రియేట్ చేయడానికి అని అంటే క్రియేటివిటీ అనేది రావడానికి వాట్ యూ డూ అంటే లైక్ ఎనీ పర్టికులర్ ప్లేస్కి వెళ్తారా లేకపోతే? అలా ఏం లేదండి, బీజిఎంకి వచ్చేటప్పటికి వాచ్ ద ఫిలిం కదండి. సీక్రెట్ బయట పెట్టారండి, బ్యాంకాక్ అంటున్నారు. ఏం లేదు, అందులో మూవీలో ఉంది బ్యాంకాక్ అని అందుకే పెట్టారు. సో సీన్ చూస్తాం కదండి, సీన్ చూసినప్పుడు
ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక ఫన్ ఎలిమెంట్ ఉంది. సో ఆ ఫన్ని ఇంకా కొంచెం ఏమన్నా ప్యారడీ మ్యూజిక్తో ఏమన్నా లేపొచ్చు, లేకపోతే మధ్యలో మీకు స్టార్టింగ్లో వచ్చిన కచ్చాబాదం టైప్లో ఒక మ్యూజిక్ వస్తుంది, మధ్యలో కొంచెం ఫాదర్ ఎమోషన్ ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ దీంట్లో యానిమల్లో ఫాదర్ సాంగ్ స్లైట్గా వస్తూ ఉంటుంది. సో అట్లా చాలా వాడాము దీంట్లో. అండ్ సో ఈ సీన్ బట్టి అండి, సీన్ బట్టి, ఆర్టిస్ట్ బట్టి, సో ఆ డైలాగ్స్ బట్టి, సో దాంట్లో నుంచి ఎంత ఫన్ జనరేట్ చేయొచ్చు ఏంటి, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇంకెంత కొత్తగా చేస్తే అంత బాగుంటుంది. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని యానిమల్ ఇవన్నీ వాడేమని చెప్పేసి, అంటే ఇప్పుడు ఓకే, తర్వాత ఎప్పుడైనా అంటే మీరు ముందు అనుకుంటారా, లేకపోతే ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా? ఎందుకంటే మళ్ళీ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కాపీరైట్స్ ఇలాంటివి లేదు, ఎందుకంటే యాస్టీస్గా వాడలేదు, అది తెలుస్తుంది, అది రీడూ చేసి ప్లే చేసామన్నమాట, అది కూడా ఫ్యూ సెకండ్స్ ఉంటుంది. సో యాస్టీస్గా వాడలేదు, అది వెరీ ఫ్యూ సీన్స్, 1 2 3 సీన్స్ అట్లా వాడి అది చేసాము. సో రీడూ చేసి అది ప్లే చేసాము. అది తెలిసిన వాళ్ళకి తెలిసి నవ్వుకుంటారు, లేదు అంటే కనుక అది కామెడీగానే ఉంటుంది సౌండింగ్ కాబట్టి నవ్వుకుంటారు అనమాట. సో యాస్టీస్ ప్లే చేస్తేనే ప్రాబ్లం కాబట్టి ట్యూన్ చేంజ్ చేసి దాన్ని స్లో డౌన్ చేసి సో డిఫరెంట్గా ప్లే చేసాము. సో రాజస్థాన్ గారు, సో చాలామందికి అంటే ఇన్ ద సెన్స్ యాక్టర్స్కి మాత్రమే ఉండే ఒక ప్రివిలేజ్ ఏంటంటే జనాలు సినిమా చూసిన తర్వాత వచ్చి మీ దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగడం, చెప్పుకోవడం, ఈ సినిమా బాగుందని చాలామంది మీకు అక్కడే షేర్ చేశారు కొంతమంది AAAలో మనం చూసినప్పుడు. నాకు ఒక 2 rows ముందు ఒక చిన్న బాబు కూర్చున్నాడు, జస్ట్ ఒక 10 minutes అయిపోయింది, 10-15 minutes అయిపోయింది సినిమా, మీరు చాలా లేట్గా లాస్ట్ లోపలికి వచ్చినప్పుడు. బట్ అప్పుడు దాకా స్క్రీన్ మీద మిమ్మల్ని చూసి, మీరు అలా రావడం చూసి, మిమ్మల్ని చూసి ఇలా తిరిగి ఇలా చూస్తున్నాడు మిమ్మల్ని. సో యాక్టర్స్కి ఉండే ప్రివిలేజ్ ఎంత గొప్పదంటే జస్ట్ ఒక 10 నిమిషాలు చూడగానే మిమ్మల్ని చూస్తారు కాబట్టి షాక్ అయ్యి మీతో ఫోటో కోసం తర్వాత వచ్చి ఫోటో దిగాడు. నేను ఐ అబ్జర్వ్ దిస్. సో యాక్టర్స్కి అంత ప్రివిలేజ్ ఉంటుంది. సో మిమ్మల్ని అంటే చాలామంది అంటే మీ సినిమాలు చాలా నచ్చుతాయి కొంతమందికి, మంచి కామెడీ అవ్వచ్చు, ఇవన్నీ గతంలో ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని మిస్ అయ్యారు. బట్ ఈ సినిమా కొంచెం కంబ్యాక్ అని చాలా ఫన్ ఇదంతా ఉంది. సో ఫర్దర్గా రాస్తారు నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దట్ యూ హ్యావ్ ఇంత ప్రివిలేజ్ మీకు ఉంది కాబట్టి? అది ప్రివిలేజ్ అనేది కూడా చాలా చిన్న పదం. అది ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం ఏదో. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక యాక్టర్ అవ్వాలి, ఒక పెద్ద హీరో అయిపోవాలి అనే కలర్ కింద వాడిని కూడా కాదు. నేను ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ ఫిల్మ్స్, డైరెక్షన్ చేద్దాం అనుకున్నా, అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి ఆ తర్వాత కేమ్ ఇన్ టు యాక్టింగ్. అండ్ నేను అందుకే అంటే అన్లెస్ ఎవరికైనా సరే అక్కడ అన్కంఫర్ట్ చుట్టూ ఉన్న జనాలకు కానీ లేకపోతే ప్లేస్కి కానీ ఐ నెవర్ సే నో ఫర్ అ పిక్చర్, ఐ నెవర్ సే. ఎందుకంటే నన్ను ఒకళ్ళు వచ్చి ఒక పిక్చర్ నాకు దిగుతా అన్నారంటే నా అదృష్టం అది. ఫర్దర్గా ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫర్దర్గా ఎలాంటి సినిమాలు అంటే యాజ్ అన్ యాక్టర్ అగైన్ ఏ సినిమా చేసినా సరే ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ అండ్ ఐ విల్ డూ ఇట్. ఖచ్చితంగా చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతో చేస్తాను. అండ్ ఐ వాంట్ టు ట్రై ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్, బట్ నా ఫేవరెట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎనీ డే, బట్ ఐ విల్ కీప్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్. నెక్స్ట్ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చేస్తాను, అది ఆల్మోస్ట్ అయిపోయింది, సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి, 2 songs. అండ్ ఐఎమ్ డూయింగ్ ఎ తమిళ్ ఫిల్మ్, అది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అది ఇట్స్ గోలీ షోడ జానర్లో ఉంటుంది. అది ఐఎమ్ వన్ ఆఫ్ ద 4 guys, బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ వర్కింగ్ ఫర్ దట్ ఫిల్మ్, ఎస్పెషల్లీ విజయ్ బిల్టన్ గారు అండ్ ఎవ్రీవన్ ఎల్స్. సో అది వస్తుంది. అండ్ దిస్ టార్టాయిస్ మొన్నే లాంచ్ అయింది, ఇట్స్ థ్రిల్లర్, ఇట్స్ అ ప్రాపర్ థ్రిల్లర్ అది. సో దట్ ఐ విల్ కీప్ ట్రయింగ్ డిఫరెంట్ జానర్స్, బట్ ఏ జానర్ చేసినా ఏం చేసినా సరే ఐ ఆల్వేస్ వాంట్ టు ఐదర్ మేక్ ఆడియన్స్ ఎంగేజ్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఆర్ ఎంటర్టైన్ దెమ్. రాశి గారు అంటే నిన్న చేసి చూపిస్తే క్రికెట్ ఆడతా అని చెప్పారు, బట్ ఆయన చేసి చూపించారు, బట్ మీరు సరిగ్గా అక్కడ 3 roses దాంట్లో సరిగ్గా చేయలేదు కదా, డిసప్పాయింట్ అయ్యారు చాలామంది. సరి నేను ముందు రాజతరణ్ గారు లెగ్స్పీర్, ఆయనే డిసప్పాయింట్ అయ్యారు. సారీ వేసుకొని ఓకే, సారీ వేసుకొని ఆ స్టెప్ ఎలా చేయాలి చెప్పండి. నెక్స్ట్ సారీ ఓపెన్ అయిపోతే అక్కడ కాదండి, ఇప్పుడు రామ్ చరణ్ గారు వేసిన స్టెప్ చేసే ధైర్యం మీకు లేదు, స్టేట్మెంట్ అది కూడా చేస్తున్నారా? కాదు, నాకు అస్సలు తెలియదు కూడా. నేను అక్కడ స్టేజ్లో ఉన్న సడన్గా బ్యాట్ ఇచ్చి నీకు క్రికెట్ ఇష్టమే కదా అది
ఇప్పుడు సడన్గా ప్లే చేశారు. నేను కూడా అక్కడ నా స్పీచ్ కూడా మొత్తం మర్చిపోయి నేను నిన్న బై ద వే స్పాట్లో పెట్టేశారు. నాకు అస్సలు తెలీదు ఆ సారీలో ఎలా చేయాలి అని. తర్వాత ఎస్కిన్ గారు చేశారు కదా, మంచిగానే నెక్స్ట్ మీరు చేశారు ఎప్పుడు కదా. చేస్తారని ఏంటి ఆ స్టెప్ స్టెప్పా? మీరు చూపిస్తారా నన్ను? మనం చేసేద్దాం ఈరోజు. చూపిస్తారా మీరు? నాకు ఇప్పుడే రాదు. చేసేద్దాం. లేదు లేదు. ఐ కాంట్ మ్యాచ్ రామ్ చరణ్ గారు నో, ఓకే బట్ ఐల్ ట్రై. ఐ పోస్ట్ ఆన్ Instagram now. Wait. అట్లీస్ట్ యూ కెన్ మ్యాచ్ ద హస్కీ. Oh, the husky dance. The viral husky dance. అది చేయొచ్చు. ఓకే ప్రొడ్యూసర్ గారు, అంటే స్క్రీన్స్ వైజ్ ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా ఏపీ తెలంగాణలో? అండ్ ప్రమోషనల్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రమోషనల్ టూర్ ఇంకా ఏం అనుకోలేదండి, కానీ స్క్రీన్స్ ఆటోమేటిక్గా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి ఇంకా బాగా ఫుట్ ఫాల్స్ వస్తే తప్పకుండా పెరుగుతున్నాయి ఆల్రెడీ, ఇంకా పెరుగుతాయి. దానికోసం మీ మీడియా వాళ్ళ సపోర్ట్ కావాలి కదా. ఓకే రాజ్ తరుణ్ గారు యా సార్, ఫస్ట్ మూవీ మీది బిగ్గెస్ట్ హిట్, అండ్ ఆ టైంలోనే యూ హ్యావ్ యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ పక్కన పెడితే ఈవెన్ ఎల్డర్స్ ఆర్ కంప్లీట్లీ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంటే ఈవెన్ మై మదర్ ఆఫ్టర్ శోభన్ బాబు గారు షీ లైక్స్ యూ. సో అంత బిగ్ ఫ్యాన్ అనమాట. మీ సినిమా ఏదో వచ్చినా షీ ఈజ్ రెడీ టు వాచ్, తీసుకెళ్ళండి అని అడుగుతారు. సో ఆ తర్వాత యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ విచ్ వర్ నాట్ యాక్సెప్టెడ్ బై ద ఆడియన్స్, బట్ అవి కూడా చూసిన వాళ్ళు ఉన్నారు అండ్ చూస్తున్నారు. బట్ ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మళ్ళీ హిట్ వచ్చి యూ హ్యావ్ టు బీ ఆన్ ద ట్రాక్ అనే సిచ్యువేషన్ నౌ పాంచ్ మినార్ ఇస్ క్రియేటెడ్. యా అంటే హానెస్ట్లీ అండి, అంటే ఇందాక చెప్పినట్టు ప్రతి సినిమా కూడా ఖచ్చితంగా చాలా బాగుండాలి, జనాలు చాలా ఖచ్చితంగా నచ్చాలి అని చేస్తాం. ఎప్పుడైనా సినిమాకి మనం అనుకున్న రెస్పాన్స్ రానప్పుడు, సినిమా ఆడినప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్లీ బాధ అయితే ఉంటుంది. బట్ ఇమీడియట్గా కొన్నిసార్లు ఏంటంటే చాలా తక్కువ సార్లు జరిగింది ఇది, బట్ ఒక 2 సార్లు అప్పుడు ఏంటంటే మనకి ఆ ప్రాసెస్ తెలిసిపోద్ది. కొన్నిసార్లు ఏంటంటే విల్ గెట్ క్యారీడ్ అవే, తర్వాత తెలుస్తుంది. సో అండ్ ప్రతిసారి సినిమా అంటే ఒక్కరు చేసేది కాదు కదా, ఒక 200 మంది కలిసి కష్టపడి 24 hours పుట్ టుగెదర్. కొన్నిసార్లు ఒక్కొక్క దగ్గర తప్పు జరగచ్చు, కొన్నిసార్లు నా బేసిక్ జడ్జ్మెంటే తప్పు అయి ఉండొచ్చు. ఎవరు దేవుడు కాదు కదా నాకు ఖచ్చితంగా ఇది పక్క 100% చెప్పడానికి. సో అది బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, నేను చేసే ప్రతి సినిమా కూడా అట్లీస్ట్ పాయింట్ అయినా కొత్తగా ఉంటుంది అండ్ ఫ్యామిలీ అని చూడగలిగే ఉంటుంది. సో అది ఐ విల్ ఆల్వేస్ మెయింటైన్ అన్లెస్ సంథింగ్ దట్ వెరీ అంటే నాకు కూడా మైండ్ అబ్బా అనిపిస్తే తప్ప, అదర్వైజ్ ఐ విల్ ఆల్వేస్ మేక్ షూర్ ఎంతో ఎంటర్టైన్ ఉండడం లేకపోయినా సరే ప్రశాంతంగా అందరూ కలిసి చూసేలాగే ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్స్ విత్ ఇట్. శేఖర్ గారు సార్, అంటే మీ మ్యూజిక్ చాలా, అంటే ఇందాక చెప్పినట్టుగానే దేర్ ఇస్ సమ్ సపరేట్ ఫ్యాన్ బేస్. అలాగే మీకు కొన్ని సాంగ్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, రిపీట్ మోడ్లో ఉంటాను. మనసారా కానీ, నువ్వులా కానీ, నచ్చావులే. సో అంటే మీరు చేసిన ఎన్ని సినిమాలు చేసినా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్, రవిబాబు గారికి మీకు కొంచెం సెపరేట్ ట్రాక్ అన్న ఉంటుంది. అంటే ఆయన సినిమాలకి ఇచ్చే సాంగ్స్ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ దట్ విల్ బి బ్లాక్ బస్టర్స్ ఫర్ యువర్ కెరియర్. యా డెఫినెట్లీ, బికాస్ ఆయనతోనే ఎక్కువ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఐ యూస్ టు లైక్ ఆయన మైండ్ సెట్ ఎలా అదంతా ఐ యూస్ టు అండర్స్టాండ్. సో అంటే వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉంటాయి ఆయన. అంటే ఒక సాంగ్ ఏమన్నా ట్యూన్లా ఇట్లా లవ్ సాంగ్ అన్నప్పుడు చేసిస్తే ఆయన ఓకే ఇది ఇలా సాంగ్ కాబట్టి కట్ చేస్తే గ్రీనరీలో షూట్ చేసేద్దాం, మౌంటైన్స్లో షూట్ చేద్దాం, సాంగ్ బ్యూటీ ఉంది కాబట్టి అనేది ఎప్పుడు లేదు. సో ఆయన హీరోయిన్ మధ్యన ఆ కెమిస్ట్రీ, వాళ్ళ మధ్యన ఎమోషన్ మాంటేజెస్, సో ఇలాంటి బ్యూటిఫుల్వి ఆయన షూట్ చేశారు. సో అది నాకు అర్థం చేసుకొని ఆయనతో జర్నీ అది చాలా నేర్చుకున్నా. సో అట్లా అందుకే సాంగ్స్ కూడా అంత మంచి హిట్ అవి జరిగినాయి అప్పుడు. యా కంగ్రాట్స్ సార్ అండ్ థ్యాంక్ యూ. కంగ్రాట్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ పాంచ్ మినార్. డైరెక్టర్ గారు డన్. డైరెక్టర్ గారు క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ చాలా బాగున్నాయి. అలా రావడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? అంటే ఫస్ట్ ఇది నవ్వించాలి అనే ఒక ఆలోచనతోనే స్టార్ట్ చేసిందండి. కానీ నవ్వించడం అంటే ఏ జానరా తీసుకోవాలి అంటే క్రైమ్ కామెడీస్ మనకు చాలా తక్కువ. అప్పుడెప్పుడో స్వామిరారా వచ్చింది, అంతకుముందు ఎప్పుడో చూస్తే ఇంకా చాలా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, మనీ ఆర్జీవి గారివి. సో అలాంటి జానరాకి వెళ్ళి నవ్వించాలనుకున్నా, కానీ రాసేటప్పుడు ఎక్కువ కామెడీ ఓరియంటెడే రాసామండి. ఇక్కడ థ్రిల్లు, సస్పెన్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది కామెడీ. సో
ఏదండి? నా చుట్టుపక్కల కొంతమంది పోగొట్టుకున్నారు. సో నేను కొంచెం జాగ్రత్త పడ్డా పోగొట్టుకోకూడదని. రాజతరుణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ మధ్య కాలంలో బాగా మెచ్యూరిటీగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఎందుకంటే రీసెంట్గా చిరంజీవి సినిమాతో హిట్ కొట్టారు, తర్వాత ఈ సినిమా పాంచ్ మినార్తో హిట్ కొట్టారు. మీరు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీరు స్టోరీలు బాగా ఆలోచించి తీసుకుంటున్నారు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇంకా సినిమాలు తీస్తారా, లేదంటే ఇంకేమైనా గ్యాప్ ఏమైనా తీసుకుంటారా? లేదండి, అప్పుడైతే గ్యాప్ అయితే తీసుకోరండి. కంటిన్యూస్గా చెప్పాను కదా, ఒక 2 సినిమాలు ఆల్మోస్ట్ అయిపోయి, ఇంకొక సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో కొంచెం గ్యాప్ అయితే తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నిస్తానండి. రాజతరుణ్ గారు, అంటే ఆ క్వశ్చన్ కంటిన్యూటీ. సో అంటే ఫ్లాప్స్ ఉన్నప్పుడు ఓకే, బట్ ఇన్ని ఫ్లాప్స్లో ఒక హిట్ వచ్చిన తర్వాత మనలో కూడా ఒక మైండ్ సెట్ మారుతుంది. సో అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత కథల విషయంలో కానీ, లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఎలా వేయాలి అన్న దాంట్లో కానీ మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అయిందా? కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా. అంటే ఇంతమంది మీ కంబ్యాక్ని ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఎంత ఓన్ చేసుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ మీరు ఫ్లాప్స్లో ఉన్నప్పుడు కూడా చాలామంది ఫీల్ అయ్యారు. హిట్ కొట్టిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఏదో జరిగినట్టు ఫీల్ అవుతున్నారు కాబట్టి, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈసారి కథల విషయంలో ఏమన్నా? It's always my responsibility to deliver a film that the audience like. And నేను చెప్పాను కదా, కలిసినప్పుడు కూడా హ్యాపీగా అందరూ కూడా నన్ను పలకరించే విధానం కానీ మీకు హిట్ రావాలండి నాకు ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే ఎంత ఆనందం అంటే మన వాళ్ళు కదా అనిపిస్తుంది. ఎన్నో చూసిన తర్వాత ఇప్పుడు నిజంగా అర్థం అవుతుందండి. అంటే మామూలుగా ఒక కుర్రోడు నడుచుకెళ్తున్నప్పుడు పక్కన నడుచుకెళ్ళి చేయి పట్టుకెళ్తే హాయ్ అంటారు. వాడు పడిపోతున్నప్పుడు అదే చేయి పట్టుకొని లేపితే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఆ కృతజ్ఞత ఉంటుంది అప్పుడు. సో ఐ థింక్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ మీ బిఫోర్ అండ్ నా. ఐ కెన్ నేను చూసే పర్సెప్షన్ మారిపోయింది టువర్డ్స్ ద వరల్డ్, టువర్డ్స్ పర్సన్, టువర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఇట్స్ ఫర్ గుడ్. అంటే నేను అన్నట్టు ఐఎమ్ మచ్ మోర్ మెచ్యూర్, మచ్ మోర్ కంపోజ్డ్, ఐఎమ్ మచ్ మోర్ హ్యాపీ. సో యా, ఐ ఫీల్ గుడ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ ఖచ్చితంగా ఆడియన్స్ నచ్చేలా చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. కాదు, చిక్రీ స్టెప్పును ఇవి అడుగుతున్నారు కానీ మనం ఓ పని చేద్దాం. ఈ సక్సెస్ మీట్ కాబట్టి పార్టీ సాంగ్ కంపల్సరీ. సో మందుతెర స్టెప్ అయితే వేద్దాం, దాంతో కంక్లూడ్ చేసుకుందాం. ఓకేనా? మందుతెర సాంగ్ ప్లీజ్. పాంచ్ మినార్ సినిమాలో శేఖర్ చంద్ర గారు ఇచ్చినటువంటి బ్లాక్ బస్టర్ సాంగ్స్లో ఎస్ రిహార్సల్స్, ప్రాక్టీస్లు, టేక్లు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి స్టేజ్ పైన. రెడీ, కమ్ ఆన్, యాక్షన్. ఇది సూపర్, థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, మీడియా ఫ్రెండ్స్కి, టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థియేటర్స్కి వెళ్ళి మిస్ అవ్వకుండా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి.